సంవత్సరాల క్రితమే యెషయా కోరేషుని చూశాడండి. ఏం చెప్తాడు తెలుసా? కోరేషు, నా మంద కాపరి, నా చిత్తమంతా నెరవేర్చువాడా అంటాడు. ఎవరు? దేవుడు. కోరేషు, నా మంద కాపరి, నా మందాన్ని కాసేవాడా అని చెప్పి యెషయా చెప్తాడండి. యెషయా చూస్తాడండి కోరేషుని, ఆత్మీయంగా చూస్తాడు. కోరేషు వస్తాడు. ఆ కోరేషు ఆ హయాంలోనే మీరు విడిపించబడతారని చెప్పి చెప్పడం, అది వారు ఇర్మియా కూడా మీరు ఎంతకాలం ఆ చెరలో ఉండరు, 70 సంవత్సరాలు ఉంటారు, ఆ తర్వాత కోరేష్ అనే వ్యక్తి ద్వారా మీరు విడుదల పొందుతారేమో యెషయా చెప్పడం, ఇర్మియా మీరు 70 సంవత్సరాలు ఉంటారు, ఆ తర్వాత మీరు విడుదల పొందుతారు, మీరు మళ్ళీ యెరూషలేము వచ్చేస్తారని చెప్పడం, ఇవన్నీ కూడా ఇశ్రాయేలీయులకి తెలుసు. ఆ రోజు ఉన్న ఇశ్రాయేలీయులకి నమ్మకం ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే వారు 70 సంవత్సరాలు అవుతున్న సమయంలో అప్పుడు కోరేషు రాజ్య పరిపాలన చేస్తూ ఉంటాడు. ఆయన రాజ్యంలోకి వచ్చినప్పుడే ఏం ప్రకటన చేస్తారంటే, ఇశ్రాయేలీయులు యూదులు యెరూషలేము వెళ్ళిపోవచ్చు అని చెప్పి చెప్తాడు. వాడు ఉన్నాడు కదా నెబుకద్నెజరు, ఆ మందిరంలోంచి తీసుకొచ్చాడు. ఉపకరణాలు ఉన్నాయి కదా, ఆ ఉపకరణాలన్నీ కూడా మీరు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళండి, మీరు మందిరం కట్టుకోవడానికి డబ్బులు నేను ఇస్తా. ఎవరి కోరేషు అంటే, ఆ రోజు నెబుకద్నెజరు రాజ్యం ఏలుతున్నప్పటి సమయంలో పారసీకులు నెమ్మదిగా బలం పుంజుకుంటూ మాదీయులు మెల్లమెల్లగా బలం పుంజుకుంటున్న సమయంలో పారసీకుల సహాయంతో నెబుకద్నెజర్ని జయిస్తారు. నెబుకద్నెజర్ రాజ్యాన్ని, బబులోను రాజ్యాన్ని జయించి మాదీయులు పార్సీకుల సహాయంతో బబులోను సామ్రాజ్యాన్ని జయించి బలమైన సామ్రాజ్యంగా రూపాంతరం చెందింది. అప్పుడు ఆ కాలంలోనే కోరేషు మాదీయ పార్సీక పరిపాలన కాలంలో కోరేషు ఉన్నాడండి. ఆ కోరేషు ఏం చెప్తున్నాడు అంటే, మీరు వెళ్ళిపోవచ్చు, యూదులైన వారు మీ ప్రాంతానికి మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి అంటాడు. మీకు డబ్బులు కావాలంటే నేను ఇస్తా, మందిరం మాత్రం కట్టాలి అని చెప్పి దేవుడు ఏదైతే ప్రవచనాత్మకంగా యెషయా ద్వారా తెలియజేశాడో అది నెరవేర్చడానికి అది నెరవేరుస్తూ కోరేషు మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏం జరిగింది అంటే, జెరుబ్బాబేలు నాయకత్వంలో ఆ రోజు ఉన్నటువంటి, ఎప్పుడైతే ఈ శాసనం బయలుదేరిందో, యూదులు చెర విడుదల, ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఏంటి? చెరలో ఉన్నవారు చెర విడుదల మనం ఎక్కడ చూస్తామంటే హెజ్రా గ్రంథంలోనే మనం చెర విడుదల, హెజ్రా గ్రంథం కావచ్చు, హెస్తేరు కావచ్చు, నెహెమియా గ్రంథం, ఈ 3 గ్రంథాలు కూడా చెర అనంతరం జరిగిన సంఘటనలు అక్కడ మనం చూస్తాం. ఏం జరిగింది అంటే, కోరేష్ ఎప్పుడైతే ఆజ్ఞ ఇచ్చారో ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఇక్కడి నుంచి వారి స్వస్థలాలకు వెళ్ళిపోవచ్చు, మందిరం కట్టుకోవచ్చు, నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి అన్నప్పుడు, మీ దేవుని ఉపకరణాలన్నీ కూడా మీరు పట్టుకెళ్ళిపోవచ్చు అని చెప్పి అంటే, అక్కడి నుంచి జెరుబ్బాబేలు నాయకత్వంలో ఏ విధంగా అయితే నెబుకద్నెజర్ హయాంలో 3 దఫాలుగా దాడులు జరిగి చెరగొనిపోయారో, అలాగే వీరు కోరేషు ఆర్ధవ్యంలో ఇశ్రాయేలీలు యూదులు 3 దఫాలుగా ఒకరి నాయకత్వంలో, ఎవరి నాయకత్వంలో అంటే జెరుబ్బాబేలు నాయకత్వంలో కొన్ని వేల మంది యెరూషలేముకు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఎవరి నాయకత్వంలో కొంతమంది వెళ్తారంటే, ఎజ్రా గారి నాయకత్వంలో కొంతమంది యెరూషలేముకు వెళ్ళిపోతారు. ఆ తర్వాత నెహెమియా గారి నాయకత్వంలో కొంతమంది యూదులు మొత్తానికి 3 దఫాలుగా యెరూషలేముకు వెళ్ళటం మనకు కనిపిస్తుంది. ఇదే విషయాన్ని ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు మనం చూసినట్లయితే, కోరేష్ ఇలా చెప్పడం, అలా చెప్పగానే జెరుబ్బాబేలు నాయకత్వంలో అనేక మంది కొన్ని వేల మంది యూదులు అక్కడి నుంచి బయలుదేరి యెరూషలేముకు రావటం, యెరూషలేముకు వచ్చిన తర్వాత అక్కడ మందిర నిర్మాణానికి పునాదులు వేయటం, మందిర నిర్మాణాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈలోపు ఏం జరిగిందంటే, అక్కడ ఉన్న అన్యుల వల్ల అబ్జెక్షన్స్ రావటం, వారు పనిని మధ్యలో ఆపేయడం జరుగుతుంది. వారు పనిని పునాదుల దాకా వేసిన మందిరాన్ని ఆపేసి వారు చక్కగా ఇల్లు కట్టుకొని శుభ్రంగా చక్కగా బతికేస్తూ ఉంటారు. అదే సమయంలో ఏం జరిగింది అంటే, దేవుడు జకర్యా హగ్గయిని అనే ప్రవక్తలను వారిలో లేపి వారికి హెచ్చరికలు చేసినప్పుడు, వారు మళ్ళీ ఆ హెచ్చరికలను గైకొని మళ్ళీ వారు పనిని
పునఃప్రారంభించి మందిరాన్ని కట్టడం మొదలు పెడతారు. కట్టడం మొదలు పెడుతూ అలాగా వారి హయాంలోనే 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మందిర నిర్మాణం అనేది జరుగుతుంది. మందిర నిర్మాణం జరిగిపోయింది. ఎవరి వచ్చారు, అక్కడి నుంచి పంపించారు. జెరుబ్బయలు నాయకత్వంలో వచ్చారు, పని మొదలు పెట్టారు. ఆటంకాలు వచ్చినాయి. ఆటంకాలు రావడంతో పని మానేశారు. వారు చక్కగా ఇల్లు కట్టుకుని బతికేస్తుంటే ఈలోపు దేవుడు ప్రవక్తలు లేపాడు. ప్రవక్తలు వచ్చి వారికి వాక్యాన్ని బోధించారు. వారు సరిచేసుకొని మళ్ళీ పనిని పునఃప్రారంభించి మందిరాన్ని కట్టేస్తారు. మందిరం అయితే కట్టారు, కానీ ఇప్పుడు 6వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం మధ్యలోనే మనకి ఒకటి కనిపిస్తుంది. అదే ఎస్తేరు స్టోరీ, ఎస్తేరు చరిత్ర. ఈ 6వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి మధ్యలో మనకి ఎస్తేరు చరిత్ర అనేది మనకి కనిపిస్తుంది. మందిరం అయితే కట్టబడింది, కానీ ఆరాధన జరగట్లేదు. ఎవరు కూడా వారి సొంత పనులు, మందిరం అయితే కట్టబడింది కానీ దేవుని ఆరాధన అయితే జరగట్లేదు. ఈ విషయం కాస్త ఈలోపు ఏం జరిగింది అంటే అక్కడున్న రాజు మారిపోయాడు. అక్కడున్న రాజు మారిపోయి అక్కడున్న వీరికి ఇశ్రాయేలుకి, ఈ యూదులకి సపోర్ట్ అనేది తక్కువైపోయింది. మనకి కోరేష్ తర్వాత మనకి రాజ్య పరిపాలన చేసింది ఎవరంటే కోరేష్ తర్వాత దర్యావేషు తర్వాత అహాష్వరోషు తర్వాత మనకి అర్తహషస్త, వీళ్ళు మనకి కనిపిస్తారు. ఆ దర్యావేషు కాలంలోనే పని ఆటంకం జరగటం, ఆ తర్వాత మళ్ళీ పునఃప్రారంభించడం, అలాగే మళ్ళీ కొన్ని ఆటంకాల వల్ల పని మందిరం కంప్లీట్ అయిపోవడం, ఆ తర్వాత ఆరాధన జరగకపోయేసరికి ఈసారి అప్పుడున్న రాజు ఆధ్వర్యంలో ఎజ్రా కొంతమంది యూదుల్ని వెంట పెట్టుకుని రెండో గుంపుగా యెరూషలేముకు వస్తారు. యెరూషలేముకు వచ్చినప్పుడు ఆయన యెరూషలేముకు వచ్చిన తర్వాత యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలులందరినీ, అలాగే యూదులందరినీ సమకూర్చి ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపిస్తాడు. ఎజ్రా ఒక స్కాలర్, ఒక విద్వాంసుడు, లేఖనాల్లో పటిష్ట కలిగిన వాడు. ధర్మశాస్త్రాన్ని వారికి వివరించి చెప్పినప్పుడు వారు ఇశ్రాయేలు సమాజం అంతా కూడా కన్నీళ్లు పెట్టుకుని వాక్యాన్ని ఒప్పుకొని, అయ్యా మేము తప్పు చేసాం, దేవునికి మీకు పాపం చేసాం, దేవునికి విరోధంగా మీరు తప్పు చేసాం అని చెప్పి కన్నీళ్లు విడిచి వాక్యాన్ని అంగీకరించి ఆరాధన ప్రారంభించారు. మందిరంలో ఆరాధన ప్రారంభమైపోయింది. మందిర కన్స్ట్రక్షన్ అయిపోయింది, మందిరంలో ఆరాధన మొదలైనవి. కానీ మళ్ళీ కొన్నాళ్ళకి సమస్యలు. ఏంటి సమస్యలు అంటే అక్కడ ఉన్న ప్రధాన యాజకులు ఎవరైతే ఉన్నారో వారు అన్యులతో సంబంధాలు పెట్టుకొని, అన్యుల్ని వివాహం చేసుకొని, అక్కడ ఉన్న వారితో కలిసిపోయి, యాజకులు ప్రత్యేకంగా ఉండాలి కానీ కలిసిపోయి లోకస్తులతో కలిసిపోయి ఆదివారానికి విశ్రాంతి దినానికి తేడా లేకుండా అన్ని రోజుల్లాగానే వ్యాపారం చేసుకోవడం, ఉద్యోగం చేసుకుంటాం, ఆరాధన లేకుండా పోయినాయి. కొంతకాలానికి మళ్ళీ సమస్యలు వచ్చి పడిపోయినాయి. దేవుడు కోరేషుని ఉపయోగించి ఎంతో కష్టపడి దేవుడు కోరేషుని ప్రేరేపించి యూదులందరినీ అక్కడి నుంచి పిలిపించి జెరుబ్బయలు నాయకత్వంలో మందిరాన్ని కట్టిస్తే, ఎజ్రాని పిలిపించి ఆరాధన స్టార్ట్ చేస్తే వీరు ఏం చేస్తున్నారు అంటే చివరికి వచ్చేటప్పటికి అన్యులతో సంబంధం పెట్టుకుని దేవుని ఆరాధనని పక్కకు పెట్టేశారండి. ఈ విషయం కాస్త ఇప్పుడు కొంతమంది ఎక్కడ ఉండిపోయారు, ఎక్కడ బబులోను సామ్రాజ్యం, శోషాను తర్వాత బబులోను రాజ్యం తర్వాత మాదియ పార్సిక కదా, వాళ్ళు రాజధానికి ఏది చేసుకున్నారు, శోషాను కోటలో ఎవరు ఉంటారంటే నెహెమ్యా గారు ఉంటారు. ఇక్కడేమో మళ్ళీ సమస్య వచ్చి పడింది, అక్కడ ఆరాధన జరగట్లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటున్న సమయంలో ఈ విషయం కాస్త కొంతమంది సహోదరులు నెహెమ్యా గారి దగ్గరికి, అంటే మళ్ళీ కొంతమంది అక్కడున్న ఆ కోటలో ఉన్న శోషాను కోటలో ఉన్న నెహెమ్యా గారి దగ్గరికి ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, ఈ సమస్యని అంతా వారికి చెప్పడం. అప్పుడు నెహెమ్యా గారి దగ్గరికి వీళ్ళు వెళ్ళటం, యూదులు వెళ్ళి నెహెమ్యా గారిని కలవటం. నెహెమ్యా గారిని వారిని చూసి ఏంటయ్యా ఎలా ఉన్నారు అంటే, బాగున్నామయ్యా, ఏంటి ఎలా ఉంది, యెరూషలేము మన వాళ్ళు ఎలా ఉన్నారు, మందిరంలో ఆరాధనలు ఎలా జరుగుతున్నాయి, మందిరం ఎలా ఉందని వాళ్ళు అడుగుతుంటే ఏమీ బాగోలేదయ్యా, ఏమీ బాగోలేదు, పరిస్థితులు ఏమీ బాగోలేదు, మందిరంలో ఆరాధన జరగట్లేదు, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు తిరుగుతున్నారయ్యా, యాజకులు కూడా పట్టించుకోవట్లేదయ్యా, యాజకులు కూడా భ్రష్టులు అయిపోయారయ్యా, అన్యులతో సంబంధాలు కలుపుకొని నాయన ఆదివారం విశ్రాంతి దినానికి అర్థం లేకుండా చేసేసారయ్యా, నాయన అసలు మందిరం అయితే కట్టబడింది కానీ మందిరంలో ఆరాధనలు అయితే ఏమీ జరగట్లేదని చెప్పి ఎప్పుడే దానికి ఉన్న మరొక కారణం ఏంటంటే పట్టణంలోని ఆ పట్టణానికి యెరూషలేము పట్టణానికి ప్రాకారాలన్నీ కూడా ప్రాకారాలు లేవయ్యా, దాన్ని బట్టి నింద
అవమానంగా ఉందయ్యా అని చెప్పి ఎప్పుడైతే ఈ సమాచారాన్ని యూదులు నెహేమియా గారికి చెప్పారో నెహేమియా గారు ఏడుస్తాడండి. నెహేమియా గారు కన్నీళ్లు విడిచి ఉపవాసం ఉండి కొన్ని దినాలు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థిస్తాడు, ఒప్పుకుంటాడు పాపాలు మేము పాపిష్టులం ప్రభువా. దేవుని దగ్గరికి ఎలాంటి మీరు దానియేలు గ్రంథంలో చూడండి, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం చూడండి, లేదా నెహెమియా గ్రంథం 1వ అధ్యాయం చూడండి. వారు మొదటగా ఏం చేస్తారు, మీ పాపిష్టి వాళ్ళు, మా పితరులు పాపిష్టి వాళ్ళు, మీ చెప్పిన మాట వినలేదు, మేము అవిధేయులము. ముందు వారు వారి పాపాల గురించి కన్ఫెస్ట్ అయిపోతారండి. నెహెమియా గారు కూడా పాపాన్ని ఒప్పుకొన్న వారి ఇశ్రాయేలు పక్షాన తన పాపాలను వాళ్ళ పాపాన్ని ఒప్పుకొని తర్వాత దేవుడికి ప్రార్థిస్తాడు. ఈ మనుషుడు నాకు సహాయం చేయనట్లుగా నాకు కటాక్షం పుట్టించమని అడిగినప్పుడు నెహెమియా పానదాయకుడు అంటే కప్ బ్యారర్ అంటే పాత్రను అందించేవాడు రాజుగారు అడిగినప్పుడు రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకోవడం, నేను యెరూషలేముకి వెళ్తాను, అక్కడ మా వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పి అక్కడ చెప్పడం, మీ పట్టణ ప్రాకారాలు కట్టించుకోవాలి, మీరు సహాయం చేయాలని చెప్పి అన్నప్పుడు రాజుగారు అయితే తీసుకెళ్ళి నీకు ఏమైనా కావాల్సి ఉంటే మీరు తీసుకెళ్ళి అర్జెంటుగా నువ్వు ఆ పని ప్రారంభించని చెప్పినప్పుడు నెహెమియా గారు ఎక్కడి నుంచి షూషాను నుంచి యెరూషలేముకి కొంతమంది యూదుల్ని మూడో దఫంగా అంతమంది యూదుల్ని ఇంకా అక్కడ ఉన్న మిగిలిన యూదులందరినీ కూడా వెంట పెట్టుకొని యెరూషలేముకి వచ్చేస్తాడు. ఫస్ట్ రాగానే ఏంటి సమస్య ఏంటి అని అడిగినప్పుడు ప్రాకారాలు లేవయ్యా, యెరూషలేము పట్టణానికి ప్రాకారాలు లేవయ్యా అని చెప్పి అనగానే, అలాగే మా చుట్టూ ఉన్న వారికి మేము ఎగతాళిగా ఉన్నామయ్యా, వీళ్ళైతే మందిరం కట్టారు కానీ, వీళ్ళైతే ఇల్లు కట్టుకొని ఉంటున్నారు కానీ వీళ్ళకి ప్రాకారం లేదురా అని అదొక చులకన. ఎప్పుడు ఎవరో శత్రువులు వచ్చి దాడి చేస్తారో కూడా తెలియట్లేదని చెప్తున్నప్పుడు అప్పుడు నెహెమియా గారు దేవునికి ప్రార్థన చేసి పట్టణ ప్రాకారాలని కట్టడం ప్రారంభిస్తారు. నెహెమియా గారు అద్భుతంగా 52 రోజుల్లో పట్టణ ప్రాకారాలని కట్టి ముగిస్తాడండి. 52 రోజుల్లో పట్టణ ప్రాకారాలని కట్టి ముగించిన తరువాత కూడా అక్కడ సమస్యలు, ఆ పట్టణ ప్రాకారాలు కడుతున్నప్పుడు కూడా ఎన్ని సమస్యలు అంటే, ఒక పక్క యూదుల పక్షాన పోరాడడానికి ఒకడు వచ్చాడని చెప్పి శత్రువులైన వారు టోబియో, సన్బల్టు, గెర్షోము వీళ్ళందరూ కూడా ఏకమైపోయి పని ఆపడానికి. వీళ్ళు ఎవరు అంటే ప్రధాన యాజకులతో సంబంధం, శత్రువులతో ప్రధాన యాజకులు చేయగలిపారు. క్రైస్తవంలో శత్రువులు ఎవరో కాదండి. క్రైస్తవ్యంలో ఎప్పుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా దేవుని బిడ్డలకు శత్రువులుగా అయిపోయారు. ఆ రోజు నెహెమియా ఫేస్ చేసింది ఏంటో తెలుసా? ఆ రోజు నెహెమియాకి కావచ్చు, యూదులకు కావచ్చు వ్యతిరేకంగా ఎవరు ఉన్నారంటే ప్రధాన యాజకుడైన ఈ ప్రధాన యాజకుడు వెళ్ళి టోబియాతో సంబంధం కలుపుకోవడం, గర్షోము వీళ్ళందరితో సంబంధాలు కలుపుకొని కూతురుని ఇవ్వటం, వాళ్ళేమో అన్యులు, ఇశ్రాయేలీలు అన్యుల్లో కలవడం అది నిషిద్ధం, దేవుడు ఒప్పుకోడు. అయినప్పటికీ వాళ్ళ ఇష్టానుసారంగా దేవుని మాటను లెక్క చేయకుండా వాళ్ళ ఇష్టానుసారంగా చేయడం వల్ల ఇదంతా ఆరాధనలు జరగకపోవడం, మందిర ప్రాకారాలు కట్టిన తర్వాత కూడా సమస్యలు ఎక్స్టర్నల్గా ఆ రోజు ఎక్స్టర్నల్గా వచ్చిన సమస్యలు ఫేస్ చేసి నెహెమియా పట్టణ ప్రాకారాలు కట్టినప్పటికీ ఇంటర్నల్గా ఇంకా సమస్యలు ఉన్నాయి. వీరు అన్యజనులకి వీరు సంబంధాలు కలుపుకొని వీరు యూదుల హెబ్రీ భాషను మర్చిపోయారండి, అన్యుల భాష మాట్లాడుతున్నారండి యూదులు. ఎలాంటి పరిస్థితుల్లో నెహెమియా గారు కన్నీళ్లు కార్చి వారికి సరిచేసి, వారిని తిట్టి, అవసరమైతే కొట్టి కూడా వారికి చెప్పి వారిని సరిచేసి వారిని దారిలోకి తెచ్చినట్లుగా మనకి కనిపిస్తుందండి. ఇంతటితో నెహెమియా గారితో తరువాతి చరిత్ర మనకి ముగుస్తుంది. అదే నెహెమియా కాలంలోనే మలాకి ప్రవక్త వారికి సువార్తను అక్కడ వారికి హెచ్చరికలు చేయడం మనకి కనిపిస్తుంది. మలాకీలో చెప్తాడు, నా ఏలియా వంటి ఆత్మ కలిగిన వాడిని. అలాగే మోషే గారి కాలంలో కావచ్చు, మోషే ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 18వ వచనం కావచ్చు, అలాగే మీకా కావచ్చు, అలాగే యెషయా కావచ్చు, అందరూ ప్రవచించారు ఒక మెస్సయ్య వస్తాడు, ఆ మెస్సయ్య మీకు రాజ్య పరిపాలన తెస్తాడు, ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం అని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రవచిస్తారు. ఇశ్రాయేలీలను వారి పాపాల నుంచి ఆయన విడిపిస్తాడని చెప్పి ప్రవచనాలు ఉన్నాయి. వారందరూ కూడా ఇశ్రాయేలీలందరూ అప్పుడు ఉన్న వారందరూ కూడా మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మనం మొదలుగా చూసాం సృష్టి, ఆ తర్వాత పితరుల కాలం, ఆ తర్వాత నిర్గమము, ఆ తర్వాత విజయము, ఆ తర్వాత మనం చూస్తాం న్యాయాధిపతులు, ఆ తర్వాత మనం చూస్తాము
రాజుల పాలన. ఆ తర్వాత మనం చూస్తాము చెర లోనికి, ఆ తర్వాత చెర విడుదల. ఇప్పుడు నిశ్శబ్ద కాలము. నిశ్శబ్ద కాలములో ఏం జరిగింది? వీరు యెరూషలేములో కాపురం ఉంటున్న సమయంలో ఏం జరిగిందంటే, ఆ తర్వాత రాజ్య పరిపాలన చేసిన వారు ఎవరు అంటే, ఈ మాదీయ పార్సీక తర్వాత రాజ్య పరిపాలన చేసింది ఎవరు, వారిని జయించిన వారు ఎవరు అంటే అలెగ్జాండర్. సుమారు క్రీస్తుకు పూర్వం 303లో గ్రీకు సామ్రాజ్యము పరిపాలనలోకి వచ్చింది, ప్రపంచ శక్తిగా ఎదిగింది. క్రీస్తుకు పూర్వం 323లో అలెగ్జాండర్ మరణిస్తారు. అలెగ్జాండర్ మరణించిన తరువాత ఆయన రాజ్యాన్ని ఆయన అండర్లో ఉన్న రాజ్యాన్ని 4 సైన్యాధిపతులు పంచుకుంటారు. దాంట్లో ఒక సైన్యాధిపతి పేరు టాలమీ ఈ రాజ్య పరిపాలన చేస్తున్న రాజ్యంలో ఉన్న రాజ్యాలు ఏంటి అంటే ఐగుప్తు, పాలస్తీనా. ఈ ప్రాంతాలు ఇతను పరిపాలిస్తున్న సమయంలో గ్రీకు భాషను ప్రధానమైన భాషగా, గ్రీకు భాష మీరు మాట్లాడాలి. యూదులైనప్పటికీ, మీరు ఎవరైనప్పటికీ, ఐగుప్తులో ఉన్నవాళ్ళు కావచ్చు, యూదయ, సమరయ, గలిలయ, ఎక్కడున్న వాళ్ళు, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా గ్రీకు భాషను మాట్లాడాలి. గ్రీకు భాషను ప్రధాన భాషగా చేయడం, మీరు గ్రీకు భాష రాయడం, గ్రీకు భాషలో మాట్లాడడం చేయాలని చెప్పి రూల్స్ పెట్టేశాడు ఆయన. రూల్స్ పెట్టేసిన తర్వాత ఈ కాలంలోనే మలాకీ నుంచి మత్తయి సువార్త వరకు ఈ మధ్య కాలాన్ని ఏమంటారంటే సైలెంట్ పీరియడ్, నిశ్శబ్ద కాలము అని పిలిచారు. ఈ నిశ్శబ్ద కాలంలోనే దేవుడు ఇశ్రాయేలు యొద్దకు ఒక్క ప్రవక్తను కూడా పంపలేదండి. ఆ సమయంలో ఏం జరిగింది అంటే, యూదుల్లో అనేక తెగలు పుట్టుకొచ్చేసినాయి. ఈ 400 సంవత్సరాలు ఎవరైతే వీరేమో మెస్సై కోసం ఎదురు చూస్తున్నారు, దేవుడు మెస్సైని పంపిస్తాడు కదా అని వీళ్ళు ఎదురు చూస్తున్న సమయంలో వీరు కాస్త ఎలా తయారైపోయారంటే గ్రూపిజం స్టార్ట్ అయిపోయిందండి. వారు రాజకీయ పరంగా కొన్ని గ్రూపులు, మతపరమైన గ్రూపులు కొన్ని, అలాగే అనేక రకాలమైన గ్రూపులుగా తయారైపోయారు. వాళ్ళు అనేక రకాలైన గ్రూపులుగా తయారైపోయారు, తెగలుగా. మనకి రాజకీయ పరంగా మనం చూసినట్లయితే దాంట్లో మనకి ప్రధానంగా 2 గ్రూపులు కనిపిస్తాయి. ఒకటి మకబీయులు, రెండవదిగా జెలోతీయులు. వీళ్ళు మతపరంగా రాజకీయ పరంగా యూదుల్లో గ్రూపులుగా తయారైపోయారు. రెండవదిగా మనం చూసినట్లయితే మతపరమైన గ్రూపులు ఏంటి? రాజకీయ పరంగా ఏమో మకబీయులు, జెలోతీయులు రాజకీయ పరంగా. మతపరంగా యూదులు, పరిసరేయులు, సద్దుకయ్యులు. పరిసరేయులు ఏం విశ్వసిస్తారు అంటే ఆత్మ ఉందని, దేవదూతలు ఉన్నారని, మృతుల పునరుద్ధానం ఉందని శాస్త్రులు, పరిసరేయులు విశ్వసిస్తే, సద్దుకయ్యులు ఇవేమీ లేవు అని చెప్తారు. ఇక్కడ 2 గ్రూపులు పుట్టుకొచ్చేసాయి, తెగలు. యూదుల్లోనే అనేక మంది తెగలు పుట్టుకొచ్చేసాయి. రాజకీయ పరంగా అనేకమైన తెగలు పుట్టుకొచ్చినాయి. వారిలో ముఖ్యుడు అపోస్తల కార్యాలను మనకి చెప్తాడు కదా, యోధ అనేవాడు ఆ రాజకీయ పార్టీకి ముఖ్యుడు. ఆ రోజు ఉన్నటువంటి యూదుల్లో గమనించి చెప్తాడు కదా, పూర్వం అంత ఒక యోధ అనేవాడు రాజకీయానికి సంబంధించిన వాడు. అప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి కొంతమంది ఉన్నారండి. ఈ యూదుల్లోని కొంతమంది మంచి మనసుతో మెస్సయ్య వస్తాడు, మనకి రాజ్య పరిపాలన తెస్తాడు, ఆయన మనల్ని రక్షిస్తాడు, ఆయన లోకరక్షకుడిగా ఉదయించబోతున్నాడు, ఆయన మన పాపాల నుంచి మనల్ని విడిపిస్తాడని చెప్పి మంచి మనసుతో ఆత్మరక్షణ కోసం, ఆత్మల రక్షణ భారం కలిగి మన ఆత్మను రక్షిస్తాడని చెప్పి ఎదురు చూసిన యూదులు ఉన్నారు. మరొక ప్రక్క కొంతమంది యూదులు ఏ విధంగా భావించేవారంటే మెస్సయ్య వస్తాడు, దావీదు వంటి పరిపాలన మనకి ఇస్తాడు, భౌతికపరమైన విషయాల గురించి ఆలోచించేవారు అందులోనూ లేకపోలేదు. అలాగే ఎన్నో తెగలు, ఎన్నో గ్రూపిజాలు అక్కడ బయలుదేరుతున్న సమయంలో ఈలోపు లోకరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించాడండి. ఇక్కడతో మనకి ఇలా ఎదురు చూస్తున్న సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఉదయించాడండి, జన్మించాడు. ఇక్కడతో మనకి పాత నిబంధన ముగుస్తుంది. మనము ఒక్కసారి క్షుణ్ణంగా చూసినట్లయితే అబ్రహాము నుంచి మనం ఒకసారి ఆదాము నుంచి నోవాహు వరకు మనం చూసినట్లయితే, ఆదాము నుంచి నోవాహు వరకు 1000 సంవత్సరాలు.
నోవాహు నుంచి అబ్రహాము వరకు 1000 సంవత్సరాలుగా మనం చూసినట్లయితే, అబ్రహాము నుంచి దావీదు వరకు మనకి 1000 సంవత్సరాలు, అక్కడికి 3000 సంవత్సరాలు. ఇప్పుడు దావీదు నుంచి యేసుక్రీస్తు వరకు 1000 సంవత్సరాలు, అంటే 4000 సంవత్సరాలు. ఎంత పాత నిబంధన మొత్తం కాల వ్యవధి 4000 సంవత్సరాలు. ఆ తర్వాత యేసుక్రీస్తు ఎప్పుడైతే జన్మించాడో, ఉదయించాడో రక్షకుడిగా, ఆ తర్వాత మన మొదటి శతాబ్దం అంటే మొదటికి జరిగిన 100 సంవత్సరాల చరిత్రే నూతన నిబంధన. నూతన నిబంధన మొత్తము కూడా 100 సంవత్సరాల చరిత్రే ఈ నూతన నిబంధన. అంటే ఆదాము నుంచి ఆదాము నుంచి దావీదు వరకు 3000 సంవత్సరాలు, దావీదు నుంచి యేసుక్రీస్తు వరకు 1000 సంవత్సరాలు, యేసుక్రీస్తు నుంచి ఇప్పటి వరకు 2025 సంవత్సరాలు ఇప్పటి వరకు, అనగా సుమారు 6025 సంవత్సరాలు మనకి గడుస్తున్నాయి. మనం గ్రహించాల్సింది ఏంటి అంటే, దేవుడు తన ప్రణాళికను అబ్రహాంతో చెప్పాడు. నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తా, నీ సంతానం ద్వారా, నీ సంతానం నుంచి వచ్చే వాడి వల్ల, అనగా యేసుక్రీస్తును, నీ సంతానం నుంచి వచ్చే యేసుక్రీస్తు ద్వారా సకల భూలోకంలోని మానవాళిని నేను ఆశీర్వదిస్తా, వారిని అభివృద్ధిలోకి తీసుకొస్తా, వారిని హెచ్చిస్తా, వారిని పరలోక రాజ్యం తీసుకెళ్తా అని చెప్పి దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశాడు. దేవుడు చేసిన వాగ్దానం ఆయన నిలబెట్టుకున్నాడు. బైబిల్ ఎంత చారిత్రాత్మకమైన గ్రంథమో, ఎంత ఖచ్చితమైన గ్రంథమో, ఎంత నిజమైన గ్రంథము అనేది మనకు దీన్ని బట్టి తెలుస్తుందండి. ఆ రోజు ప్రవచించే ఏ ప్రవచనం, మోషే ప్రవచించగా యేసుక్రీస్తు గురించి ఎంతోమంది ప్రవచించారు, ఆ ప్రవచనాలు జరిగినాయి. కోరేషు గురించి ప్రవచనాలు ప్రవచించారు, అవన్నీ జరిగినాయి. బైబిల్ అద్భుతమైన గ్రంథం అండి. పాత నిబంధన మనకు ఇప్పుడు ఒక పాత నిబంధన మీద మనకు ఒక అవగాహన వచ్చింది కదా. నేను పాత నిబంధన మీద మీకు ఒక అవగాహన వచ్చింది. దేవుడు ఈ రాజుల కాలంలోనే, ఒక్కొక్క రాజు కాలంలోనే ఒక్కొక్క ప్రవక్త మనకు కనిపిస్తాడు. ఇటేపు పెద్ద ప్రవక్తలుగా, చిన్న ప్రవక్తలుగా కనిపించే వాళ్ళందరూ కూడా ఈ రాజుల పరిపాలనలోనే మనకి రాజులు తప్పు చేయడం, రాజులు పాపం చేయడం, రాజులు రాజ్య పరిపాలనను వారి ఇష్టానుసారంగా చేస్తున్నప్పుడు వారిని గద్దించి హెచ్చరించి వారిని సరైన మార్గంలోనికి పెట్టడానికి దేవుడు ప్రవక్తలను పంపేవాడు. ఆ ప్రవక్తలే మనకి యెషయా గారు కావచ్చు, ఇర్మీయా గారు కావచ్చు, మీకా గారు కావచ్చు, అలాగే యోనా గారు కావచ్చు, అందరినీ ఆ ప్రవక్తల్ని ఆ రాజుల వద్దకు పంపించినట్లుగా దేవుడు మనము చూస్తూ ఉంటాం. ఇక్కడతో మనకి ఒక సులువుగా, ఇప్పుడు పాత నిబంధన అనగానే మనకి ఒక చక్కని క్లారిటీ. పాత నిబంధన అనగానే మనకి ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది సృష్టి, పితరుల కాలము, ఆ తర్వాత మనం చూసినట్లయితే నిర్గమము, ఆ తర్వాత మనం చూస్తే విజయము, ఆ తర్వాత మనం చూసినట్లయితే